డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడతారు. నమస్తే అండి. ఆత్మ నమస్కారం. వంశీ గారు, ఇప్పుడు ప్రేయర్ అంటారు కదా, Yes. అది క్రిస్టియనే కానీ, హిందూ కానీ, ముస్లిం కానీ, ఏ మతమైనా సరే Hmm. ప్రేయర్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. Yes. అంటే ప్రేయర్ అనేది మనం రెగ్యులర్గా చేయడం వల్ల Hmm. చేంజెస్, అంటే మన బ్రెయిన్ చేంజెస్, మామూలుగా చూసుకుంటే ఒక మాట ఉంది, సైన్స్ చెప్తుంది కదా, ప్రేయర్ చేంజెస్ యువర్ బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ. అంటే నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా చేంజ్ అవుతుందా ప్రేయర్ వల్ల? విల్ డీకోడ్ మా న్యూరో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు రెగ్యులర్గా ప్రేయర్స్ చేస్తున్న ఒక మనిషి యొక్క బ్రెయిన్ మీద, నార్మల్ పర్సన్ ఒక బ్రెయిన్ మీద స్టడీ చేశారు. కొన్ని స్కాన్స్ ఉన్నాయి, ఈఈజీ స్కాన్, ఎఫ్ఎంఆర్ స్కాన్ అని కొన్ని స్కాన్స్ ఉన్నాయి. లిటరల్లీ వాళ్ళ షాక్కి గురైన అంశాలు బయటికి వచ్చింది. అప్పుడు స్టేట్మెంట్ బయటకు వచ్చింది, ప్రేయర్ చేంజెస్ యువర్ బ్రెయిన్ అని సైన్స్ ప్రూవ్ చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. ప్రేయర్ చేంజెస్ యువర్ బ్రెయిన్ అని సైన్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. మరి ఈ ప్రేయర్కి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి? ప్రేయర్కి విశ్వ దర్శనానికి ఉన్న కనెక్షన్ ఏంటి? మేజర్ హిడెన్ సీక్రెట్స్ని ఈ వీడియోలో రివ్యూలు చేసి మన తెలుగు ప్రజలకు అందివ్వడానికి విల్ ట్రై అవర్ బెస్ట్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకైనా సర్వదా కృతజ్ఞ. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఇక్కడ మనం చూస్తే స్టడీస్ యూజింగ్ ఎఫ్ఎంఆర్ఐ అండ్ ఈఈజీ స్కాన్స్ అని కొన్ని ఉన్నాయి. లైక్ ఫంక్షనల్ మ్యాగ్నెటిక్ రిసోనెన్స్ ఇమేజినింగ్ అని చెప్పి ఒక స్కాన్ ఉంది. ఇది న్యూరాన్స్కి రిలేటెడ్. న్యూరో సైంటిస్టులు, శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. ఈఈజీ స్కాన్ అండ్ ఎఫ్ఎంఆర్ఐ స్కాన్ చేశారు. బేస్ లైన్ ప్రేయర్ స్కాన్ అని డిఫరెన్షియేషన్ జనాలకి ప్రూవ్ చేశారు. ఈ స్టడీస్ ఏం చెప్పాయి? రెగ్యులర్గా ఫోకస్డ్గా ప్రేయర్స్ చేసిన వ్యక్తులకి ప్రిఫ్రంటల్ కార్టెక్స్ అనేది యాక్టివ్లో ఉంటుంది. బ్రెయిన్లో ఒక పార్ట్, ఆ కార్టెక్స్ అనేది ఒక పార్ట్, అది యాక్టివ్లో ఉంటుంది. అది యాక్టివ్లో ఉండడం ద్వారా పీపుల్ చాలా ఫోకస్డ్గా, చాలా డిసిప్లైన్డ్గా, ఎమోషనల్ రెగ్యులేషన్ చాలా బ్రహ్మాండంగా ఉందంట. ఎవరికి? రెగ్యులర్ ఫోకస్డ్ ప్రేయర్ చేసేవాళ్ళు. మరి దీనికి మేనిఫెస్టేషన్కి స్ట్రాంగ్ కనెక్షన్ ఉంది. మేనిఫెస్టేషన్లో మేము ప్రతి క్లాస్లో లిటరల్లీ ఒక ప్రేయర్ లిస్ట్ ఇస్తున్నాము. మేము అహం బ్రహ్మాస్మి అన్న నినాదంతో గ్రాటిట్యూడ్ ప్రేయర్ ఇస్తున్నాము. అంటే కన్న తల్లిదండ్రులకి, ఈ భూమి అనే బ్రహ్మాండం మీద మనకి చోటు ఇచ్చిన భగవంతుడికి, పంచభూతాలకి, ప్రకృతికి, నవగ్రహాలకి, విశ్వానికి, ముఖ్యంగా డబ్బుకి ఒక గ్రాటిట్యూడ్ ప్రేయర్ ఎలా చెప్పాలి? ప్రేయర్ ద్వారా మీరు రిలేషన్షిప్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. తెలుసు, ఇంట్లో కుటుంబ సంబంధ బాంధవ్యాల్ని బ్రహ్మాండంగా సెటరేట్ చేసుకోవచ్చు త్రూ ప్రేయర్. అదే ప్రేయర్తో క్యాన్సర్ నుండి బయటపడిన వాళ్ళు ఉన్నారు. అదే ప్రేయర్తో కొన్ని సంవత్సరాల నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఈరోజు జీవితాన్ని గడుపుతున్నాడు బికాస్ ఆఫ్ దట్ ప్రేయర్. అదే ప్రేయర్తో ఒక దరిద్రుడిగా కొన్ని సంవత్సరాల నుండి గడుపుతున్న వ్యక్తి ఈరోజు లోక కళ్యాణం కొరకు ఆలోచిస్తూ, దాన ధర్మాలు చేస్తూ అద్భుతమైన పీస్ఫుల్, ట్రబుల్ ఫ్రీ, హెడేక్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు త్రూ ప్రేయర్. అదే ప్రేయర్తో ధనాకర్షణ వ్యక్తులుగా మారి మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఆకర్షించుకుంటున్నాడు ఒక వ్యక్తి. అదే ప్రేయర్తో ఒక వ్యక్తి జనాకర్షణ, ఒక వ్యక్తికి ఉద్యోగ అభివృద్ధి, ఒక వ్యక్తికి వ్యాపార అభివృద్ధి, ఒక వ్యక్తికి వ్యవసాయ అభివృద్ధి, ఒక వ్యక్తికి సమృద్ధి గల జీవితాన్ని ఆకర్షిస్తున్నారు ప్రేయర్ చేత. సైన్స్ చెప్పేసింది, నేను చెప్పట్లే. ప్రేయర్ స్కాన్, బేస్ లైన్ స్కాన్ అని జరిపారు. ఈజీ స్కాన్స్, ఎఫ్ఎంఆర్ఐ స్కాన్స్ జరిపారు. అంటే ఒక నార్మల్, అంటే ఎటువంటి ప్రేయర్ చేయకుండా సాదా సీదాగా లైఫ్ లీడ్ చేస్తున్న బ్రెయిన్ని రెగ్యులర్గా, ఫోకస్డ్గా, వీళ్ళు దొరికితే ప్రేయర్ చేయడం కాదు, వీళ్ళు చూసుకొని ప్రతిరోజు ప్రేయర్ చేయకుండా వాళ్ళ రోజు స్టార్ట్ అవ్వట్లేదు, వాళ్ళ రోజు ఎండ్ అవ్వట్లేదు. అలాంటి వ్యక్తి యొక్క బ్రెయిన్ని స్టడీ చేశాక న్యూరో సైంటిస్ట్కి లిటరల్లీ మెంటల్ వచ్చేది, అసలు వాట్స్ గోయింగ్ ఆన్. ఒక్క ప్రేయర్ సైన్స్ ప్రూవ్ చేసేసింది. ప్రేయర్ లైఫ్నే మార్చేస్తుందంట. ఒక్కొక్క ధర్మంలో ఒక్కొక్క మాట అంటారు. ఇక్కడ పూజ అంటారు, ఇంకొకరు ప్రేయర్ అంటారు, ఇంకో నమాజ్ అంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అల్టిమేట్ ఏంటి? మెయింటైన్ సైలెన్స్, స్పీకింగ్ విత్ గాడ్.
ఫీలింగ్ ద గాడ్ ప్రెజెన్స్, కనెక్షన్ విత్ సుప్రీం గాడ్, యూనివర్స్, పంచభూతాస్, నవగ్రహాస్. అండ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ యాక్టివిటీ ఇన్ ఏరియాస్ లింక్ టు స్ట్రెస్ అండ్ ఫియర్. రెగ్యులర్గా ప్రేయర్స్ని చాంటింగ్ని చేసే వ్యక్తికి భయం ఉండదు, భయమే లేని స్థితికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండమా, మేనిఫెస్టేషన్కి మొదటి మెట్టు ఏంటో తెలుసా? భయమే లేని స్థితికి వెళ్ళాలి. అండ్ స్ట్రెస్ ఉండకూడదు. ఫియర్ అండ్ స్ట్రెస్ ఉన్న చోట మేనిఫెస్టేషన్ లేదు. మీరు దాన ధర్మాలు చేయండి, ధూపాలు పెట్టండి, దీపాలు పెట్టండి, డెఫర్మేషన్స్ చేయండి, డిక్లరేషన్ చేయండి, స్పిరిచువల్ రెమెడీస్ చేయండి, పరిహారాలు చేయండి, 369 టెక్నిక్, 555 టెక్నిక్, మీరు అన్నీ ఫాలో అవ్వండి, క్రిస్టల్స్ అన్నీ ఫాలో అవ్వండి. కానీ స్ట్రెస్ ఫీర్ నీకుందా, మేనిఫెస్టేషన్కి చోటు లేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. మరి అలాంటి స్ట్రెస్ని, ఫియర్ని బయట పెట్టడానికి మనకున్న అద్భుతమైన స్పిరిచువల్ ప్రాక్టీస్ ఏంటి? ప్రేయర్. సరెండరింగ్ టు ద గాడ్, సరెండరింగ్ టు ద అంటే సబ్మిట్ అయిపోవాలా భగవంతుడికి, విశ్వానికి, పంచభూతాలకి మనం సరెండర్ అయిపోవాలి, తల వంచాల్సిన, మోకరిల్లాలి. దట్ ఈస్ ప్రేయర్, విచ్ మే ఎక్స్ప్లెయిన్ వై లాంగ్ టర్మ్ ప్రేయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇంప్రూవ్డ్ మెంటల్ హెల్త్. గుర్తుపెట్టుకోండి, మెంటల్ హెల్త్ బ్రహ్మాండంగా ఉంటేనే మనీ అట్రాక్షన్. మెంటల్లీ మనం హెల్దీగా లేమనుకోండి, స్టెబిలైజ్డ్గా లేమనుకోండి, గ్రౌండ్గా లేమనుకోండి, మనీ అట్రాక్షన్ జరగదు. ట్రామా రికవరీ, మనకి ఎన్నో ట్రామాస్ ఉంటాయి. మన అనుకున్న వాళ్ళు మన నుంచి వెళ్ళిపోతాడు. పలానా వ్యక్తితో జీవితం గడుపుదామని కమిట్ అయ్యాక ఆ వ్యక్తి మన జీవితంలో ఉండడు. బిగ్గెస్ట్ ట్రామా. ఇష్టపడిన వ్యక్తి స్వర్గస్థులు అయిపోతారు. ట్రామా. ఒక ఉద్యోగంకి అడిక్ట్ అయిపోయి ఉంటాం, పోయి ఉంటుంది, ట్రామా. ఒక వ్యాపారానికి అడిక్ట్ అయి ఉంటాం, లాస్ అయితే ట్రామా. బికాస్ ఆఫ్ ద ట్రామా, ఆ ట్రామా మనకి ఊరేసుకోవడం వరకు కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. అలాంటి ట్రామాస్ని కూడా రికవర్ చేసే శక్తి ప్రేయర్కి ఉంది. అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కంట్రోల్. ఆడే విజయం సాధిస్తారు ఈ రోజుల్లో ఎవరికైనా ల్యాకింగ్ ఏదైనా ఉంది, సక్సెస్ అవ్వకుండా ఆగిపోయే అబ్స్టికల్ ఏదైనా ఉంది అంటే సెల్ఫ్ కంట్రోల్. మన నోట్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేం, మన పెన్నీస్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేం, మన ఆలోచనని మనం కంట్రోల్లో పెట్టుకోలేం, మన థాట్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోలేం. బట్ వీటన్నిటికీ ఒకటే దారి ప్రేయర్. నేను చెప్పట్లేదు, సైన్స్ ఆల్రెడీ మనకి ప్రూవ్ చేసేసింది. ప్రేయర్ ఇక్కడ సింబల్ చూడండి, ఇట్స్ ముద్ర. ఇదేంటి? ముద్ర. 2 అరిచేతుల్లో ఎనర్జీ సెంటర్స్ ఉంటాయి, సెకండరీ ఎనర్జీ చక్రాస్ ఉంటాయి. మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు, ఎదుటి వ్యక్తిని హీల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి మనం ప్రేయర్ చేస్తామో, దైవశక్తి నుండి, విశ్వశక్తి నుండి మన క్రౌన్ చక్రాలోకి, సహస్ర చక్రాలోకి బ్లిస్ఫుల్ అనేది యాడ్ అవుతుంది, అంటే ఆనందం. ఇంకొకటి డివైన్ కాన్షియస్నెస్ యాడ్ అవుతుంది, విచ్ మీన్స్ చైతన్యం. ఒకటి చైతన్యం మరియు ఆనందం. ఈ 2 కూడా దైవం నుండి, విశ్వశక్తుల నుండి మన సహస్ర నాడిలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు? ప్రేయర్స్ చేస్తే. మనీ మేనిఫెస్టేషన్కి బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ టెక్నిక్ ఏదైనా ఉందంటే ప్రేయరే. అనారోగ్య సమస్య ఉందా? గ్రాటిట్యూడ్ ప్రేయర్. వ్యాపార అభివృద్ధి కావాలా? ప్రేయరే. చెప్తున్నాను, మేనిఫెస్టేషన్లో బిగ్గెస్ట్ సీక్రెట్ టూల్ ఏదైనా ఉందంటే ప్రేయరే. ఈ రోజుల్లో అపర కుబేరుడు కూడా సైలెంట్గా ఫాలో అవుతున్న ఒక కామన్ రిచువల్ ఏంటో తెలుసా? ప్రేయర్. డే ప్రేయర్తో స్టార్ట్ అవ్వాలి, అదే రోజు ప్రేయర్తో ఎండ్ అవ్వాలి. అది కూడా గ్రాటిట్యూడ్ ప్రేయర్ అయి ఉండాలి. ఎప్పుడు పోతామో తెలియదు, ఉఫ్ అంటే ఆరిపోయే ప్రాణాలు. మరి ఇంత జీవితాన్ని గడుపుతున్నా, ఇంత జీవితం గడపడం కొరకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెప్పడం మన యొక్క లీస్ట్ బోదర్ కర్తవ్యం. నా పాయింట్ ఏంటి? మేనిఫెస్టేషన్ ఫాలో అవ్వండి, అందులో ప్రేయర్కి రిలేటెడ్ టెక్నిక్స్ ఉంటాయి తల్లి. అంటే ధనాన్ని ఆకర్షించే ప్రేయర్ వేరు, ఉద్యోగ అభివృద్ధిని ఆకర్షించే ప్రేయర్ వేరు, ఒక జాబ్ మేనిఫెస్టేషన్ ప్రేయర్ వేరు, పొలిటికల్లో ఎదగాలనుకున్న వ్యక్తికి చేయాల్సిన ప్రేయర్ వేరు. మనలో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా, కనుదిష్టి, నరదిష్టి, బ్లాక్ మ్యాజిక్, ఏడుపులు, నరదిష్టికి నల్లరాయినా బదులైపోద్ది అంటారు. అవి బయటకు పంపించడానికి ఒక ప్రేయర్, మనలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అవ్వడానికి ఒక ప్రేయర్, దైవశక్తిని, విశ్వశక్తిని బాడీలోకి ఆవహించుకోవడానికి ఒక ప్రేయర్, నవగ్రహాలు మనకు సహకరించడానికి ఒక ప్రేయర్, జగన్మాత యొక్క ఆశీర్వాదాలు బ్రహ్మాండంగా నిండుగా సంపూర్ణంగా పొందడానికి ఒక ప్రేయర్. ఈ ప్రేయర్స్ అన్నీ కూడా మనం క్లాసెస్లో ప్రాక్టికల్గా చేపిస్తూ అందరూ కామన్గా చేసుకుని ఒక ప్రేయర్ని మనం ఇచ్చేస్తున్నాం. అంటే నేను డిజైన్ చేయడం జరిగింది. దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో, నవగ్రహాలతో, లిటరల్లీ భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞత చెప్తూ కొన్ని సాధనాలు చేస్తున్న సమయంలో దైవశక్తితో, విశ్వశక్తితో కంప్లీట్గా మమేకమవుతూ సత్సంగంలో ఉన్న సమయంలో
దైవము విశ్వం ఇచ్చిన సంకేతాలని మేము అనుసరించి రచించిన ప్రేయర్స్ అవి క్లాసెస్లో ఇస్తున్నాం. అవి చేస్తే చాలు, కంప్లీట్ 360 డిగ్రీల్లో మనిషి ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ఎందుకు? ప్రేయర్ అంత పవర్ఫుల్. ఎస్. సో ఒకసారి మనం జూన్ 26 నుంచి క్లాసెస్ ఉన్నాయి, వాటి గురించి. ఎస్, జూన్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మనం దైవ కార్యక్రమం నిర్ణయిస్తున్నాం. జూన్ 26 తారీఖు నుండి. ఎందుకు ఆ రోజే స్టార్ట్ చేశామంటే, గుప్త నవరాత్రులు మనకు స్టార్ట్ అవబోతున్నాయి. వారాహి మాత, ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత ఒక్కలే. సిచ్యువేషన్స్ బట్టి, మాసాలు బట్టి ఎనర్జీ యొక్క ఫామ్ మారుతుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో జగన్మాత తీసుకున్న రూపం వారాహి మాత. అండ్ ఈ గుప్త నవరాత్రులు పవర్ఫుల్ డేస్. మరి లోక కళ్యాణం కొరకు మనం ఇది చేస్తున్నాము. ఇది దైవ కార్యక్రమం అని అనడానికి రీజన్ అది. గుప్త నవరాత్రులు స్టార్ట్ అవుతున్నప్పుడే, వారాహి మాత నవరాత్రులు స్టార్ట్ అవుతున్నప్పుడే మన ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, జాబ్ మాస్టరీ అన్నీ మాట్లాడబోతున్నాం. ముఖ్యంగా ఈసారి మనం ధనవంతులు అవ్వడం ఎలా, ధనాకర్షణ వ్యక్తులుగా మారడం ఎలా, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని అట్రాక్ట్ చేసుకోవడం ఎలా, అండ్ దాని ద్వారా లోక కళ్యాణం ఎలా చేయాలి, శరీరంలో ఉన్న చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, మనలో ఉన్న ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్, మన గృహంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, మన ఉద్యోగ వ్యాపార స్థలాలు, వ్యవసాయ స్థలాల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపిస్తూ అష్టలక్ష్మిల్ని ఆకర్షించే ఒక సాధన ఉంటుంది. అది మనం ప్రాక్టికల్గా లైవ్లో చేయించబోతున్నాం. ఇన్ అడిషన్ టు దట్ మనీ మెడిటేషన్స్ చేయించబోతున్నాం. ఇన్ అడిషన్ టు దట్ మనీని ఆకర్షించే కొన్ని మంత్రాస్ని ఇవ్వబోతున్నాం. లైఫ్లో ఎటువంటి సఫరింగ్ ఉండనివ్వండి, ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, ఎటువంటి అనారోగ్యం అవ్వనివ్వండి, అవరోధం అవ్వనివ్వండి, ఇబ్బందిని అవ్వనివ్వండి, వాటన్నిటికీ వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఏంటి అంటే మన చేతిలో ఒకటే ఉన్నది, బ్రహ్మాస్త్రం. ఏంటమ్మా? బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? ఆయుధం. రాముడికి బాణం విల్లు ఎలాగో, శ్రీకృష్ణుడికి చక్రం ఎలో, శివుడికి త్రిశూలం ఎలో, అమ్మవారికి త్రిశూలం ఎలాగో, మనందరికీ ఉన్న బ్రహ్మాస్త్రం మేనిఫెస్టేషన్. ఒకటే చెప్తా ఉన్నా, బ్రహ్మాస్త్రాన్ని పట్టుకోండి, అదే మేనిఫెస్టేషన్. బ్రహ్మాండాన్ని పట్టుకోండి, లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రహ్మాస్త్రాన్ని పట్టుకోండి, బ్రహ్మాండాన్ని పట్టుకోండి, లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. అదే అహం బ్రహ్మాస్మి గైడ్ చేస్తుంది. దీనికి సంబంధించి జూన్ 26వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఆన్లైన్లో జూమ్ కాల్స్ నిర్వహిస్తున్నాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఇది ఒక పవర్ఫుల్ ప్లాట్ఫామ్. అండ్ అటెండ్ అయిన వాళ్ళకి రికార్డింగ్స్ లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతున్నాం. అతి త్వరలో కలుద్దాం. దైవశక్తి, విశ్వశక్తి సంపూర్ణంగా మీకు సహకరిస్తుంది. మీ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయి. ఎవరున్నా లేకున్నా శ్రీ వైబ్రెంట్ వంశీ గారు మీ అందరికీ ఉన్నారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. అహం బ్రహ్మాస్మి. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. సైనింగ్ ఆఫ్. అతి త్వరలో కలుద్దాం. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్టు జూన్ 26 నుంచి 7 డేస్ వరకు ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించబడుతున్నాయి. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, చేయాలి అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఎన్రోల్ చేసుకోండి. మరి ఇంకొకటి ఏంటంటే, పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఎవరైతే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకొని నేను ఇంట్రెస్ట్ ఉన్నాను అనుకున్న వాళ్ళు కామెంట్లో ఐఆమ్ రెడీ అని ఒక మెసేజ్ అయితే డ్రాప్ చేయండి. మరి కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది.